నా కూతురి కుటుంబాన్ని తన కుటుంబంలో అనుకుంది, ఎంతో ప్రేమను పంచింది, గౌరవించింది. అసలు మీ కుటుంబం లాంటి కుటుంబానికి శత్రువుల అవసరం కూడా ఉండదు. ప్రజ్ఞ చేస్తున్న పని తప్పని ఇంతకు ముందు అనుకున్నాను నేను, కానీ తను సరిగ్గానే చేస్తుందనిపిస్తోంది. తను చేస్తున్న పనిలో ఎలాంటి తప్పలేదు. రాని తను వచ్చి రాగానే నేనే స్వయంగా తనకి సురేష్తో పెళ్లి జరిపిస్తాను. ఏ ఉన్నా లేకపోయినా కనీసం తనకి స్నేహం నిలుపుకోవడమైనా తెలుసు. దీని అర్థం మీలాంటి వాళ్ళకి అసలు అర్థమే కాదు. ఎందుకంటే మీ అన్నయ్యకి తన పెళ్లి నిలుపుకోవడం చేత కాలేదు, ఒక భర్తలా బతకడం రాలేదు. అలాంటి నువ్వు నా కూతురు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? నా కూతురు గంగా నదిలాగా పవిత్రమైంది. మీలాంటి వాళ్ళ పాపాల్ని కడిగి కడిగి ఎలా అయితే జనాలు గంగలో మునిగి వాళ్ళ పాపాల్ని కడుక్కుంటారు చూడు, అయినా గంగ మైల పడదు. తను ఇప్పటికి కూడా అంతే పవిత్రంగా ఉంది, గంగలాగా. ప్రజ్ఞ, ప్రజ్ఞ, ఇక్కడెవరూ లేరు. ఒకవేళ ఇంటికి రాలేదంటే మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ని నువ్వు పడగొట్టలేవు. ఇదిగో చదువుకో, ఇది నీ విషయంలో ఈ మ్యారేజ్ హాల్ని పడగొట్టకుండా స్టే ఆర్డర్. ఇక వీళ్ళ విషయంలో ఈ మ్యారేజ్ హాల్కి ప్రొటెక్షన్ ఆర్డర్. అమ్మా, మనం ఇంటికి వెళ్ళడం మంచిదన్న ఉద్దేశం. ఒకవేళ అక్క అక్కడే ఉందేమో. బుల్బుల్ సరిగ్గానే చెప్పింది సరళ. ఇంకా మనం కొంచెం కూడా ఆలస్యం చేయకూడదు. ప్రజ్ఞ ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? లేదు. పద సరళ, మనం ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ తను అక్కడుందేమో. తను అక్కడ కూడా లేదు. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను. ఓరి దేవుడా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఈ పిల్ల? అమ్మా, ఒకవేళ అక్క చేయకుండా పని ఏమైనా చేస్తే? లేదు బుల్బుల్, ప్రజ్ఞ అంత పని చేయనే చేయదు. తను చాలా ధైర్యం గల పిల్ల. తను ఎప్పటికెలాంటి తప్ప పని చేయదు. చూడు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. మనమే తనకి ధైర్యం చెప్పాలమ్మా. ఇదంతా జరగడానికి కారణం వాళ్ళ ఆయనే. నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా, చాలా కంగారుగా ఉంది. ఒకవేళ అక్క ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా? మీకు కావాల్సింది ఇదే కదా? ప్రజ్ఞ అక్క మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడమే కదా? చూసారా, వెళ్ళిపోయింది మా ప్రజ్ఞ అక్క. ఈసారి మిమ్మల్ని ఒక్కనే కాదు, మా అందరినీ వదిలి వెళ్ళిపోయింది. కావాలని మీరు తనకి పరిస్థితి తెచ్చారు. మీరు తనని టార్చర్ పెట్టారు. అలా చేస్తే తనకి జీవితం మీద విరక్తి కలుగుతుందని. మీరు ఎందుకు చేశారో నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరు నిందించకూడదని. అసలు మా అక్క మీకేం అన్యాయం చేసింది? ఎందుకు మీరు ఇలా తన్ని వేధించారు? ఎందుకు తన మీద పగ తీర్చుకుంటున్నారు? మీ ఇమేజ్ కాపాడుకోవడానికి మా అక్క జీవితాన్ని నాశనం చేశారు మీరు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇంత పెద్ద మనిషికి ఇలాంటి చిన్న బుద్ధులు ఎందుకుంటాయి? తనకంటూ ఒక సొంత ఆలోచన లేనప్పుడు, తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేనప్పుడు అలాంటి వాళ్ళని ఎవరైనా ఈజీగా తప్పుదారి పట్టించగలరు. ఇలాంటి నీచమైన నిర్ణయం తీసుకునేలా చేసేయగలరు. ఎంతో మంచిగా వ్యవహరించింది మా అక్క మీ విషయంలో. అయినా మీరు తన్ని అర్థం చేసుకోలేకపోయారు. తను ఎదురుగా ఉండడం చూడగలిగారే తప్ప తన ఫీలింగ్స్ ని గుర్తించలేకపోయారు. మీరు
మీరు మీ కుటుంబంలోని వాళ్ళందరూ తన మీద ఎప్పుడు తప్పుడు నిందలే మోపారు. తను నిజాన్ని మీకు రుజువు చేయాలని ఎంతో ప్రయత్నించింది, కానీ తన నిజాయితీని మీరు గుర్తించలేకపోయారు. ఎవరైనా మంచి గాయకుడు అవ్వాలంటే తన మనసు చెప్పినట్టు వినేవాడై ఉండాలి, మనసుతో పాడాలి. మీకు అసలు హృదయమే లేదు. మీకు స్వరాలన్నీ తెలుసుండొచ్చు, కానీ నిజాన్ని గుర్తించగల శక్తి లేదు. అదే కనుక ఉండుంటే ఇవాళ మా అక్కకి ఇలాంటి దుస్థితి పట్టు ఉండేదే కాదు. తను మన మధ్య ఉండేది, ఇలా మా అందరినీ వదిలిపెట్టి వెళ్లేదే కాదు. అది కాదమ్మా, నేను ఇదంతా ఈయనకెందుకు చెప్పాలి? అసలు తప్పంతా మా అక్కదే. మీలాంటి మనిషిని ప్రేమించడం మా అక్క చేసిన తప్పు. తనని మోసగత్తగా అనుకునే ఒక వ్యక్తి మీద పూర్తి నమ్మకం పెట్టుకుంది తను. నీలాంటి మనిషిని మనసారా నమ్మింది, మిమ్మల్ని ఎంతగానో గౌరవించేది. కానీ మీరు తన్ని నానా మాటలు అన్నారు. ఒకసారి తను అన్నది నిజం. ఈ కళ్ళే మనుషుల్లోని మంచితనాన్ని చూపిస్తే, అలాగే ఈ కళ్ళే మనల్ని ఎంతో మోసం చేస్తాయి. మా అక్క ఎప్పుడు మీ కళ్ళల్లో మంచితనమే చూసింది, కానీ మీరు కేవలం మోసం చూశారు. అంటే అసలు తప్పు ఎవరిది? మీదే తప్పు. మనిషి తను ఎలాంటి వాడో తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అలాంటి వాళ్లే అనుకుంటాడు. జరిగిందేదో మంచి జరిగిందని నాకిప్పుడు అనిపిస్తుంది. అనుక్షణం చావడం కంటే ఒక్కసారిగా చచ్చిపోవడమే మంచిది. యు నో వాట్, ఐ యూస్ టు లైక్ యూ యాజ్ ఎ రాక్ స్టార్. ఒకప్పుడు మీకు చాలా పెద్ద ఫ్యాన్, బట్ నౌ ఐ హేట్ యూ యాజ్ ఎ పర్సన్. మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎన్నటికీ పశ్చాత్తాపడరు, కానీ పశ్చాత్తాపం తప్పకుండా మీరు పడతారు. ఇవాళ మీకు ఇంతమంది ఫ్యాన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నారంటే మీరు ఒక రాక్ స్టార్ గనక ఉన్నారు. ఏదో ఒక రోజు ఈ స్టార్డమ్ అంతమైపోయినప్పుడు మీకేం మిగులుతుంది? మీరు చూస్తూ ఉండండి. మీకంటూ ఫ్రెండ్స్ ఉండరు, ఒక కుటుంబం ఉండదు, చివరికి ఫ్యాన్స్ కూడా ఉండరు. పాపం మా అక్క మీ పేరుతో జతపడింది, మీ గొప్పతనంతో కాదు. మా అక్క ఏ రోజు మీ చెడుని కోరుకోలేదు, కానీ ఇవాళ నేనంటున్నాను, భగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వడు, ఎప్పటికీ. బుల్బుల్, నీ ఆవేశం కొంచెం కంట్రోల్ చేసుకో ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ అనవలసిన సమయం కాదు. ఇప్పుడు ప్రజ్ఞావతిని ఎక్కడుందో వెతకడం చాలా ముఖ్యం. ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నేను చెప్పేది విను. ఆంటీ గారు ప్లీజ్ తన్ని గదికి తీసుకెళ్ళండి మీరు. నేను వెళ్ళి ప్రజ్ఞావతిని వెతుకుతాను. పదబి, నేను కూడా నీతో పాటు వస్తాను. నాకెవరు తోడు అక్కర్లేదు, నేను ఒంటరిగానే ప్రజ్ఞని వెతుకుతాను. అభి ప్లీజ్, ఇప్పుడు ఇలాంటి వాటికి సమయం కాదు. నీకు నా మీద ఎంత కోపం ఉన్నా అదంతా తర్వాత తీర్చుకో. ప్రస్తుతం ప్రజ్ఞావతిని వెతకడం అంతకంటే ముఖ్యం. అభి ప్లీజ్, నా మాట విను. ప్రవీణ్, నేను కూడా నీతో పాటు వస్తాను. నేను చెప్పానుగా ఇప్పుడే, నాకు తెలిసిన వెంటనే నేను నీకు ఫోన్ చేస్తాను. ప్రవీణ్ ప్లీజ్. ఆంటీ గారు, మీకు నా మీద నమ్మకం ఉంది కదా? ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. నేను ప్రజ్ఞావతిని కనపడిన వెంటనే తప్పకుండా ఫోన్ చేస్తాను మీకు. నువ్వంత రెస్ట్లెస్ గా ఉన్నావే? హాలియా, నీకు అసలేం తెలియనట్టు మరీ ఇలా అడుగుతున్నావే? ఆ ప్రజ్ఞ కనిపించడం ఇప్పుడు మనకు కూడా చాలా అవసరం. ఆ కళ్ళ జోడికి పెళ్లి కాలేదనుకో, దాంతో అభితో నా పెళ్లి ఆగిపోతుంది. అదొక పెద్ద సస్పెన్స్ లా మారిపోతుంది. ఈ పెళ్ళైతే కానీ అది ఇల్లు వదిలి వెళ్ళదు. అది ఇంట్లోంచి వెళ్ళకపోతే నేను ఇంట్లోకి ఎలా అడుగు పెట్టగలను? పైగా ఇంకోటి, అభి ప్రజ్ఞ కలిసి కాస్త లోన్లీ టైం గడిపారంటే చాలు, అది నా పాలిట పెద్ద సమస్య అవుతుంది. ఇలా జరుగుతూ ఉండగా అభి గనక ఏదైనా ప్రూఫ్ దొరికి నిజం తెలిసిందంటే గనక మనం వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. యువర్ రైట్ తను. నానమ్మ కూడా ఏ క్షణంలోనైనా స్పృహలోకి రావచ్చు. ఆవిడ గనక స్పృహ వచ్చిందంటే ఆవిడ ఈ పెళ్లి ఎంత మాత్రం జరగనివ్వదు. అరే యు నో వాట్, మొత్తం ఈ వ్యవహారంలో నువ్వు ప్రవీణ్ బుల్బుల్ సంగతే మర్చిపోతున్నావు. వాళ్ళ అక్క విషయంలో బుల్బుల్ వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తారు. ఒకవేళ ప్రజ్ఞ సమస్యని సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉండగా ఒకవేళ వాళ్ళిద్దరూ ఇంకా క్లోజ్ అయిపోతే అప్పుడు ప్రజ్ఞకి సురేష్కి పెళ్లి జరగదు, నాకు అభికి పెళ్లి జరగదు. అన్నట్టు పెళ్ళంటూ జరిగితే ప్రవీణ్కి బుల్బుల్కి జరుగుతుంది. జస్ట్ షట్ అప్ తను. నోటికొచ్చినట్టు వాగద్దు. అన్నయ్య వెళ్ళాడు కదా ఆ కళ్ళజోడిని వెతకడానికి. అండ్ ఐఎమ్ ష్యూర్ అన్నయ్య తన్ని తప్పకుండా వెతికి పట్టుకుంటాడు. తనకి సురేష్కి తప్పకుండా పెళ్లి జరిపించి తీరుతాడు.
అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి తెలిసిందా? ఇక ప్రవీణ్ కేవలం నా ఒక్కదానికే సొంతం. సో స్టాప్ సేయింగ్ ఆల్ దిస్ నాన్సెన్స్ స్టూపిడ్ గర్ల్. అక్క ఎక్కడుందో ఏం చేస్తుందో తెలీదు. ఎలాంటి పరిస్థితిలో ఉందో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. తను ఎక్కడుందో తెలిసిందా? అమ్మా అమ్మ నేను ఒప్పుకుంటాను, నేను బావని నాన్న మాట్లాడినానని తెలుసు. కానీ మీ అందరికీ తెలుసు కదా, అక్క బావని ఎంతగానో ప్రేమిస్తుంది, ఇదంతా బావ కోసమే చేస్తుందని. నాకు కావాల్సిందల్లా తను తొందరపడి ఏ తప్పు చేయకూడదని, అంతే. అభి, ఐ జస్ట్ హోప్ ప్రజ్ఞ వదిన తను ఏం చేసుకోకుండా ఉండాలి. అంటే నీ ఉద్దేశం? అభి అంటే ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మనిషి ఏం చేస్తాడో తన మనసులో ఏమనుకుంటాడనేది ఊహించలేం. ఐ హోప్ ప్రజ్ఞ వదిన కూడా చేయకూడదు ఏది చేయకూడదని. అయితే నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది. తన గురించి నాకు తెలిసినంత వరకు తను అలాంటి పని ఎప్పటికీ చేయదు. అలాంటి పని అంటే ఏంటి నీ ఉద్దేశం? సూసైడ్ చేసుకోవడం. తను నా భార్య. తన మీద చెయ్యేసే ప్రయత్నం చేసినా నేను నిన్ను ప్రాణాలతో వదలను. నన్నింతగా ఇష్టపడే మనిషి ఉండగా వేరొకరి సొంతం కాలేను. తనతో నేను జీవితాంతం గడపాలనుకుంటే తను నన్ను వద్దనుకున్నారు. ఇలా బ్రతకడం కంటే నేను ఈ లోకం వదిలేసి వెళ్ళిపోవడం మంచిది. ప్రవీణ్, ఇది ప్రజ్ఞ దుపట్టా. మరి ఇది ఎక్కడికెలా వచ్చింది? మనం ఇక్కడ ఎవరన్నా అడిగి తెలుసుకోవాలి. ఏమండి, ఈ దుపట్టా వేసుకున్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? మీరు రాక్ స్టార్ అభి కాదు? అవును అవును, నేను అభినే. కానీ మీరు ఈ అమ్మాయిని చూసారా? ఆవిడ ఫోటో ఏదైనా చూపిస్తే కదా నేను మీకు చెప్పగలను. అవును అవును, ఫోటో. ప్రవీణ్, ఇది కొంచెం పట్టుకో. ఇదిగో ఈ అమ్మాయి గురించే. అసలు ఈవిడెవరు? అయినా మీరెందుకు ఎంత టెన్షన్ పడుతున్నారు? షీఈ్ మై వైఫ్. మీరు తనని చూసారా లేదా? గుర్తొచ్చింది. ఇందాకే ఒక అమ్మాయి పెళ్లి దుస్తులు ధరించి అదిగో ఆ బ్రిడ్జి వైపు వెళ్తుంటే చూశాను. నేను ఆ అమ్మాయి మొహం కూడా చూడలేదు. ఆవిడ ఈవిడైనా లేక వేరే ఆవిడ నేనైతే చెప్పలేను. మరి మీకు నిజంగానే నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనిపిస్తే ప్లీజ్ ఇదంతా ఆపేయండి. ఈ పెళ్ళి ఆపేయండి ప్లీజ్. ప్రవీణ్, ప్రజ్ఞకి బ్రిడ్జ్ మీద నుంచి దూకే అలవాటు ఒకటి ఉంది. నేను బ్రిడ్జ్ దగ్గర ఉందని చూస్తాను. సార్ ఒక ఫోటో. సార్ సార్ అరే కొంచెం ఉండండి. అసలే ఆయన చాలా టెన్షన్లో ఉన్నారు. రేపు మీరు ఆఫీస్కి రండి, అక్కడ చాలా ఫోటోలు తీసుకోవచ్చు. వీల్లేదు, నేను ఈ పని చేయకూడదు. నా జీవితం కేవలం నా ఒక్కదాని సొంతమే కాదు. నాకేమైనా అయితే అప్పుడు అమ్మా. లేదు, ఇది సరైన నిర్ణయం కాదు. నేనింత మూర్ఖంగా ప్రవర్తించకూడదు. जीतना है प्यार
లేకుండా నేను బ్రతకడం కష్టమే కానీ ఆయన జ్ఞాపకాల ఆధారంగా బతుకు గడిపేయగలను. ఇప్పుడు చెడ్డ రోజులు వచ్చినా గతంలో మంచి రోజులు కూడా వచ్చాయి. ఆ మంచి క్షణాల జ్ఞాపకాలతో నేను నా జీవితాన్ని వెళ్ళ తీసుకుంటాను. అర్చన, నేను ప్రజ్ఞని వెతకడానికి వెళ్తున్నాను. కానీ అన్నయ్య, నేను ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తూ కూర్చోలేను. ఒకవేళ ప్రజ్ఞ ఏదైనా చేయకూడని పని చేస్తే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తను వెతుకుతాను. అది కాదన్నయ్య. అర్చన, అర్చన ఏమైంది? ఆకాష్, నాకు చాలా పెయిన్ గా ఉంది. అమ్మా, ఇట్స్ ఓకే, నేను ఉన్నాగా. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నా వల్ల కాదు ఆకాష్. పద, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. లేదు 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 ఆకాష్. ఆకాష్, తనేం నీకు భార్య కాదు. నువ్వేం అంత జాగ్రత్తగా చూసుకోనక్కర్లేదు. అంత బాగా చూసుకోవాల్సినంత అర్హత ఆ అమ్మాయికి ఏమీ లేదు. వదిలే తన్ని. మామ్, ఎనఫ్. కాంట్ యు సీ? తన అర్హత ఏంటో నాకు చాలా బాగా తెలుసు. నాకు తన గురించే కాదు, పుట్టబోయే బిడ్డ గురించి కూడా బెంగగా ఉంది. ఎందుకంటే అది నా బిడ్డ. చూడు, ఈరోజు తన నా భార్య అవుతుంది. నువ్వు గనక లీవ్ ఇట్. అర్చన, పద. కమ్ వద్దు. ప్లీజ్ నా ప్లీజ్ వల్ల లిసన్ టు కాదు. మీ. కమ్ అర్చన, కమ్ ఆన్. ఇప్పుడు కరెక్ట్ గానే చేస్తున్నాడు. ఇదే పని మొదట్లో చేస్తుంటే బాగుండేది. హలో, ప్రవీణ్, అక్క గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది బుల్బుల్. ప్రజ్ఞ వదిన ఇప్పుడే ఏదో బ్రిడ్జి వైపు వెళ్ళిందని తెలిసింది. నేను అభి అక్కడికే వెళ్తున్నాం. బ్రిడ్జ్ దగ్గరగా తను ఇలాంటి పని ఏదో చేస్తుందని నేను అనుకున్నాను. నేను అక్కడికే వస్తున్నాను. వద్దు బుల్బుల్, నువ్వు అక్కడే ఉండు. నీకు తెలుసుగా ఇంట్లో అందరూ ఎంత టెన్షన్ గా ఉన్నారు. మీ అమ్మగారు కూడా టెన్షన్ గా ఉన్నారు. బుల్బుల్, నువ్వు అక్కడ అందరినీ జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. నేను అభి కాసేపట్లో ప్రజ్ఞావతిని తీసుకొస్తాం. అలాగే ప్రవీణ్, నువ్వు తన్ని తీసుకురా. త్వరగా తన్ని క్షేమంగా ఇంటికి తీసుకురా. ఓకే. బుల్బుల్, అడగమ్మా ప్రజ్ఞ. ప్లీజ్, వాళ్ళకి అక్క కనిపించింది. వాళ్ళు తన్ని త్వరగా తీసుకొస్తున్నారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. నేను ఇంట్లోంచి వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశాను. అక్కడ అందరూ ఏమనుకుంటూ ఉంటారు. అమ్మ నాన్నమ్మ ఎంతో బాధపడుతూ ఉంటారు. పైగా ఆయన కోపంలో ఆ ఎంఎంఎస్ ని. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అయితే వెళ్ళిపో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఇంట్లోంచి అడుగు బయట పెట్టినా తక్షణమే నీ ఎంఎంఎస్ బట్టబయలైపోతుంది. ఆ ఎంఎంఎస్ని స్వయంగా నేనే అప్లోడ్ చేస్తాను. ఆయన కూడా నాలాగా తప్పటడుగు వేసే లోపే నేను తిరిగి వెళ్ళిపోవాలి. కళ్ళజోడు, 1 మినిట్. మీ అమ్మ మీద ఒట్టు పెడుతున్నా. అక్కడి నుంచి దిగు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నికాలు దిక్కిందికి. నీకే చెప్పేది, కిందికి దిగు. మీరు ఇక్కడికి వచ్చారు. దిగు అంటున్నాను, దిగు. అది ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే అడుగుతుంది. అయ్యో మ్యాట్, నీకు పిచ్చిగాని పట్టిందా? ఏం చేస్తున్నావు? నేను సమయానికి రాకపోతే? నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు దూకుతున్నావు? అంతగా దూకాలనుంటే ఆ కొండ మీద నుంచి దూకాల్సింది. అక్కడి నుంచి దూకితే చాలా లోతుంటుంది, బయటపడే ఛాన్సే ఉండదు. ఇలా సూసైడ్ చేసుకుంటే నీకేం లాభం లేదు. పద నాతో. వెయిట్ ఏ సెకండ్. నీకంతగా సూసైడ్ చేసుకోవాలంటే అదేదో పెళ్ళైన తర్వాత చేసుకో. చూడు, నువ్వు ఇంతకుముందు ఒకసారి పెళ్లి కూతురు అయ్యావు, కానీ పాపం సురేష్ మొదటిసారి పెళ్లి కొడుకు కాబోతున్నాడు. నేనేం ఆత్మహత్య చేసుకోవడం లేదు. అయితే చేపలు పడదాం అనుకుంటున్నావా? కానీ నాకు తెలిసినంత వరకు ఆ సురేష్కి ఫిష్ అంతగా ఇష్టం ఉండదు. నిజంగా తనకి చేపలంటే అంత ఇష్టం ఉంటే తన బుర్ర గాని చూపు గాని అంత బలహీనంగా ఉండవు. ఎందుకు అనవసరంగా శ్రమ పడుతున్నావు? ఎప్పుడు ఆట పట్టించడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి.
మీకేది నచ్చితే అదే చేస్తారా? ఎందుకంటే నేనేం చేసినా సరైన పనే చేస్తాను. కాదు, మీ ఆలోచనలు ఎప్పుడు కూడా తప్పుగానే ఉంటాయి. అంటే నువ్వు చేసే పనులన్నీ సరైనవా? అవును. నీకు తెలుసా, చిన్న పిల్లలు కూడా తాము చేస్తున్న పని ఎప్పుడు సరైందే అనుకుంటారు. కానీ వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత తెలుసుకుంటారు తమ ఆలోచన తప్పు అని. ఒకసారి నీకు పెళ్ళైపోని ఆ తర్వాత నీకు తెలుస్తుంది నీ ఆలోచన తప్పని, నాదే సరైందని. అదంతా తర్వాత సంగతి. ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. నన్ను కాపాడడానికే వచ్చారు కదా? కాపాడడానికే కదా? ఆ, అవును, కాపాడడానికే వచ్చాను. ఎందుకంటే నేను నీకు ముందే చెప్పానుగా, నాకు ఇష్టమైతే తప్ప నేను ఎక్కడికి వెళ్ళనివ్వనని. సో నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. అయినా నాకు ఒక విషయం అర్థం కావటం లేదు, నువ్వు కిటికీలోంచి బయటికి ఎలా వచ్చావు? నీకేం భయమే లేదా? నువ్వు కిందికి వస్తూ వస్తూ పడిపోయి ఉంటే, ఏ కాలు చేయి విరుగుంటే అప్పుడు సురేష్ నిన్ను పెళ్ళేలా చేసుకుంటాడు. నీకోసం మూడో పెళ్లి కొడుకుని ఎక్కడి నుంచి వెతికి తేవాలి? నువ్వు ఒకవేళ కుంటిదాని అయిపోయి ఉంటే, ఒంటికాలి మీదే నడుస్తూ ఉంటే ఎంతో క్యూట్గా ఉంటావు. వెయిట్ ఎ సెకండ్, అసలు నువ్వు నిజంగానే పడిపోవాలనుకున్నావా? అప్పుడు కాలో చేయి వెరగొట్టుకుని నా ఒళ్ళోని కూర్చొని 7 అడుగులు నడుద్దాం అనుకున్నావా? అవునా? బట్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఆ సురేష్ గనక నిన్ను నా ఒళ్ళో చూశాడనుకో, తను నిన్ను అసలు పెళ్ళే చేసుకోడు. అప్పుడిక నేనే